ప్రముఖ టీవీ యాంకర్ జర్నలిస్ట్ స్వేచ్ఛ మృతికి కారణమైన పూర్ణ చందర్ను కోర్టులో హాజరుపరిచామని తెలిపారు ఏసీపీ రమేష్ కుమార్. నిన్న రాత్రి తానంతట తానే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు వచ్చి లొంగిపోయారని తెలిపారు. స్వేచ్ఛని పెళ్లి చేసుకుంటారని చెప్పి మోసం చేశారని పూర్ణచందర్ అంగీకరించారని అన్నారాయన. అరుణాచలం వెళ్లిన తర్వాతే వారి మధ్య గొడవ జరిగిందని నిందితుడు చెప్పారని అంటున్నారు ఏసీపీ. మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. టీవీ ఛానల్లో యాంకర్గా జర్నలిస్ట్గా పనిచేసినటువంటి స్వేచ్ఛ మృతికి సంబంధించినటువంటి నిందితుడిని పూర్ణచందర్ని పోలీసులు అదుపులోకి తీసుకొని కొద్దిసేపటి క్రితమే మెజిస్ట్రేటివ్ ముందు హాజరుపరిచారు. ప్రస్తుతం మనతో పాటు ఏసీపీ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ కేసుకి సంబంధించి పూర్ణచందరే వచ్చి లొంగిపోయాడా లేకపోతే తనని వెతికి తీసుకొచ్చాడు? పూర్ణచందర్ నిన్న అర్ధరాత్రి టైంలో పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోయారు. అతని తప్పును అంగీకరించారు. ఇట్లా నాతో తప్పు జరిగింది, నేను ఆమె మ్యారేజ్ చేసుకుంటా అని నేను చెప్పాను. నేను ఆ ప్రామిస్ నేను ఫుల్ఫిల్ చేయలేకపోయాను. ఆ ప్రామిస్ ఫుల్ఫిల్ ఆమె ప్రెషర్ చేసినారు ప్రామిస్ చేయమని, కానీ నేను చేయలేకపోయాను. మాకు 15 ఇయర్స్గా మాకు ఫ్రెండ్షిప్ ఉంది అని చెప్పారు. అంటే నిన్నటి నుంచి కూడా తను సూసైడ్ చేసుకున్న దగ్గర నుంచి కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నారు, కంప్లీట్గా పూర్ణచందరే హత్య చేశాడు, అది ఆత్మహత్య కాదు అని చెప్తున్నాడు. తను ఏం చెప్తున్నాడు? అది హత్య కాదండి, ఆత్మహత్య. అబెట్మెంట్ కమిట్ సూసైడ్. ఆమెకు ఏమంటే ఈయన యొక్క పరిస్థితులు ఆ విధంగా ఆమెను ప్రోత్సహించాయి ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి. ఆత్మహత్య చేసుకున్నటువంటి టైంలో పూర్ణచందర్ ఎక్కడికి వెళ్ళాడని చెప్తున్నాడు? అతను ఆ రోజు ఇక్కడ లేడు, బయట వాళ్ళ ఇంటి దగ్గర ఆఫీస్ దగ్గర సిటీలో ఉన్నాను అని చెప్పారు. అరుణాచలం వెళ్ళొచ్చిన తర్వాతనే ఇదంతా కూడా జరిగింది. అక్కడ వాళ్ళిద్దరి మధ్య ఏమన్నా గొడవలు జరిగాయని చెప్పారు? అరుణాచలంకు వెళ్ళారు. అరుణాచలంకు వెళ్ళి రిటర్న్లో ఎక్కడ హోటల్లో తినేటప్పుడు కూడా కొద్దిగా స్మాల్ గొడవ జరిగింది. అదే విషయంలో, ఏది మ్యారేజ్ విషయంలో నేను చేసుకోనని కరాఖండిగా చెప్పడంతో ఆమె చాలా ఫీల్ అయింది అని చెప్పారు. మొదటి నుంచి తను పెళ్లి చేసుకుంటాడు అని కమిట్మెంట్ ఇచ్చాడు, ఆ తర్వాత చేసుకోనని చెప్పాడు అని అంటున్నారు. అంటే అది అంగీకరించాడా? అది అంగీకరించాడు. ఫాల్స్ ప్రామిస్ చేసినందుకే ఆమె ఆత్మహత్య చేసుకున్నదని మాకు ప్రైమా పేజీ ప్రూవ్ అయింది ఇన్వెస్టిగేషన్లో, పరిశోధనలో. ఏమేమి సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు? అబెట్మెంట్ కమిట్ సూసైడ్ కిందనే సెక్షన్స్ పెట్టి అతను ఇప్పుడు కోర్టుకు జ్యుడిషియల్ కస్టడీకి పంపడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులు ఆరోపిస్తుంది ఏంటి అని అంటే, ఆల్రెడీ పెళ్లి అయ్యింది, విజయవాడలో తాళి కట్టాడు అని చెప్తున్నా. అలాంటి ఎవిడెన్స్ ఏమన్నా మీరు కలెక్ట్ చేశారా? అతను ఎవిడెన్స్ అయితే మాకు ఇప్పటివరకు సోఫార్ ఏమీ ఇవ్వలేదు. అది మాకు ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఉంది కేసు. ఇది ఫర్దర్ ఫ్యూచర్లో మనము ఇంకా పోలీస్ కస్టడీ ఇవన్నీ ఉంటాయి. అప్పుడు ఏమన్నా చెప్తే మీకు మళ్ళీ మేము విల్ ఇన్ఫార్మ్ యూ. ఫైనల్లీ సార్, అంటే స్వేచ్ఛ మొబైల్ కావచ్చు, తనకి సంబంధించినటువంటి కొంత డేటాను తీసుకున్నారు అని చెప్తాను. అందులో ఏమన్నా తన కేసుకి సంబంధించి ఏమన్నా ఉన్నాయా? స్వేచ్ఛ మొబైల్ను మేము డాటా చేయము. ఇన్వెస్టిగేషన్లో అది ఎఫ్ఎస్ఎల్కి పంపబడుతుంది. ఎఫ్ఎస్ఎల్కి వెళ్ళి రిపోర్ట్ వచ్చిన తర్వాత మనకి ఇంకా విషయాలు తెలుస్తాయి. మీకు ముందు మీకు అందులో ఉన్న విషయాలు కూడా మీకు అన్ని క్లియర్గా ఇంకా లోతుగా విచారణ ఇన్వెస్టిగేషన్ చేయబడుతుంది ఈ కేసు. ప్రస్తుతం చూస్తున్నాం కదా, పూర్ణచందర్ని అడ్వకేట్ జడ్జి ముందు హాజరుపరిచిన తర్వాత రిమాండ్కి తరలిస్తారు. తనకి సంబంధించినటువంటి మొదటి నుంచి పెళ్లి చేసుకుంటానని చెప్పేసి తనకి ప్రామిస్ చేసిన తర్వాత దాన్ని బ్రేక్ చేశాను కాబట్టే మోసపోయాను అని భావించినటువంటి స్వేచ్ఛ సూసైడ్ చేసుకుంది అని చెప్పేసి పూర్ణచందర్ అంగీకరించారు అని ఏసీపీ చెప్తున్నారు. కెమెరామెన్ హరీష్తో సుజాత, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్.